హాయ్ అండి, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వి క్యూబ్ సొల్యూషన్స్. మీకు పైథాన్ నేర్చుకోవాలని ఉందా? పైథాన్ మీద కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలని ఉందా? కానీ ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి అని తెలియట్లేదా? మంచి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నారా? ఒకవేళ పైథాన్ ఏఐ డిఎస్ఏ అంటే ఏంటి? కెరియర్ మీద పైథాన్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? మార్కెట్ టఫ్ ఉన్న టైంలో వి క్యూబ్ సొల్యూషన్స్ స్టూడెంట్స్ కి ఎలా జాబ్స్ ఇస్తున్నారు? సో వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి పైథాన్ ట్రైనర్ 14 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సో శ్రీనివాస్ గారు, సార్ని ఇన్వైట్ చేద్దామా? సార్, అసలు పైథాన్ అంటే ఏంటి? అది ఏఐ అండ్ డిఎస్ఏతో ఎలా కంపేర్ చేయొచ్చు? అసలు ఎలా వర్క్ అవుతుంది? వెరీ గుడ్ మేడం. సో యాక్చువల్గా ఈ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్ కోర్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు అంత క్రితం ప్రీవియస్ డేస్లో ఎలా ఉండేదంటే పైథాన్ సపరేట్గా నేర్చుకుంటే జాబ్ వచ్చేది, లేకపోతే డిఎస్ఏ సపరేట్గా నేర్చుకుంటే జాబ్ వచ్చేది, డేటాబేస్ సపరేట్గా నేర్చుకున్న జాబ్ వచ్చేది. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్స్ వల్ల ఏమైపోయిందంటే ఏ ఒక్కటో నేర్చుకుంటే జాబ్ రావట్లేదు ఫస్ట్. అందుకని వీఆర్ మేకింగ్ ఇట్ ఫుల్ స్టాక్ అనమాట. ఇట్స్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ మీన్ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, డేటాబేస్ నాలెడ్జ్, వీటన్నిటిని కలిపి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసే నాలెడ్జ్ తీసుకొస్తున్నాం మేడం. ఇక్కడ ఈ కోర్సులో మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రతి వాళ్ళకి పైథాన్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పిస్తాం. ఎందుకంటే అసలు పైథాన్ అనే లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారంటేనండి, మనం కంప్యూటర్తో చేయించాలనుకున్న పనిని సో ఈజీగా కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పడం కోసమే లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఇక్కడ మేము డిఫరెంట్ టాస్క్లను తీసుకుని ఆ టాస్క్లను యాజ్ ఏ హ్యూమన్ మనం ఎలా సాల్వ్ చేస్తాం, ముందు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించి అది కంప్యూటర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి బై యూజింగ్ పైథాన్ అనేది నేర్పిస్తాం. ఆ తర్వాత డేటాబేస్ నాలెడ్జ్ తీసుకొస్తాం. ఎందుకంటే డేటా ఈస్ ద న్యూ ఫ్యూయల్ మేడం. సో ఇట్స్ లైక్ మనం వేరెవర్ యూ గో, ఏ బిజినెస్కి వెళ్ళినా సరే డేటాబేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఆ డేటాని అనలైజ్ చేసి అందులోంచి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుని రావాలి అనేది నేర్పిస్తామండి. మనలో చాలా మంది MySQL అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ నేర్చుకుంటే చాలు మాకు MySQL వచ్చినట్టే అని ఫీల్ అవుతారు. కాదు బాస్, ఒక అప్లికేషన్ కి ఒక డేటాబేస్ ఎలా ఉండాలి, ఒక డేటాబేస్ డిజైన్ ఎలా చేయాలి, అందులో డేటాను ఎలా స్టోర్ చేయాలి, ఆ తర్వాత అందులోంచి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేలాగా మేము ఒక క్లియర్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ నేర్పిస్తామండి. ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి HTML5 CSS3 నేర్పిస్తాం. ఈ HTML5 CSS3 ఎందుకంటే బ్యూటిఫుల్ గా వెబ్ పేజెస్ ని డిజైన్ చేయడానికి. సో అక్కడ బూట్ స్ట్రాప్ కూడా నేర్పిస్తాం. బూట్ స్ట్రాప్ ఈజ్ ఫర్ మేకింగ్ అవర్ లైఫ్ ఈజీ మేడం. CSS మనం ఓన్ గా రాయకుండా బూట్ స్ట్రాప్ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఇచ్చేసారు, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్పిస్తాం. తర్వాత జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఒక వెబ్ పేజ్ ని మీరు HTML CSS తో డెవలప్ చేస్తే దట్ ఈస్ స్టాటిక్ వెబ్ పేజ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ డైనమిక్, అది వర్కింగ్ చేయాలంటే జావా స్క్రిప్ట్ కావాలి. జావా స్క్రిప్ట్ అనేది కూడా బిగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఈ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్ కోర్స్ లో జావా స్క్రిప్ట్ నేను చాలా స్ట్రాంగ్ గా నేర్పిస్తాను. అండ్ దీంతో పాటు జావా స్క్రిప్ట్ తర్వాత రియాక్ట్ జేఎస్ నేర్పిస్తానండి. రియాక్ట్ జేఎస్ ఈస్ ద మోస్ట్ ట్రెండింగ్ కోర్స్ నౌ డేస్. ఎందుకంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే రియాక్ట్ జేఎస్ కావాలి. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే మళ్ళీ ఏంటి డౌట్ వస్తుంది. మామూలుగా ట్రెడిషనల్ వెబ్ డెవలప్మెంట్ లో మీరు ఒక రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ మళ్ళీ న్యూ పేజ్ పంపిస్తుంది, మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తే మళ్ళీ న్యూ పేజ్ పంపిస్తుంది. దాన్ని మల్టీ పేజ్ అప్లికేషన్ అంటారు. దాని వల్ల టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. అందుకనే రియాక్ట్ ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ద న్యూ రెస్పాన్స్ ఎవ్రీ టైం, ఒక పార్ట్ ఏదైతే మీరు వెబ్ పేజ్ లో ఒక పార్ట్ ని చేంజ్ చేస్తున్నారో ఆ పార్ట్ మాత్రమే చేంజ్ అయ్యేలా చేస్తుంది. దాన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారు. ఇప్పుడు అది ట్రెండింగ్. మీరు యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ అయినా, లేకపోతే ఫేస్బుక్ అయినా, లేకపోతే జీమెయిల్ అయినా, ఇవన్నీ కూడా సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనమాట. సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో నేను నేర్పిస్తాను క్లియర్ గా. ప్రతి ఎండ్ టు ఎండ్ టీచ్ చేస్తాను. అండ్ జాంగో ఈజ్ ద బ్యూటిఫుల్ ఫ్రేమ్వర్క్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఇనిషియల్ గా డెవలప్ అయింది జాంగోతోనే. సో జాంగో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్పించి అండ్ అందులో API డెవలప్మెంట్ నేర్పిస్తాను. API డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు రియల్ డెవలప్మెంట్ లేదు. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఒక అప్లికేషన్ ఇంకో అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే APIs కావాలి, గ్యారంటీ. APIs నేర్పిస్తాం. తర్వాత ఏ ఇంటిగ్రేషన్ చేసాం ఈ కోర్సులోకి. ఏ ఇంటిగ్రేషన్ ఎందుకంటే ఇప్పుడు మీకు బ్యాక్ ఎండ్ విల్ బి టేకెన్ కేర్ బై పైథాన్, జాంగో, డేటాబేస్ చూసుకుంటుంది. ఫ్రంట్ ఎండ్ విల్ బి టేకెన్ కేర్ బై HTML, CSS, జావా స్క్రిప్ట్. అంతా బాగుంది. ఒక అప్లికేషన్ క్రియేట్ చేయగలం, కానీ ఆ అప్లికేషన్ స్మార్ట్నెస్ ఇవ్వాలి. స్మార్ట్నెస్ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనం అమెజాన్ లో ఏదైనా ఐటమ్ కొన్నాం అనుకోండి, ఐటమ్ కి ఈ పెయిర్ ఐటమ్ ఇది కొన్నారు వేరే వాళ్ళు అని చెప్పి మనకు సజెషన్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? అప్పుడప్పుడు నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, నెట్ఫ్లిక్స్ OTT ప్లాట్ఫామ్ తీసుకున్నాం అనుకోండి, నీకు ఇష్టమైన మూవీ ఇక్కడ రిలీజ్ అయింది అని చెప్తుంది. మనకి ఇష్టమైన మూవీ ఇదే అని వాడికి తెలిసింది. ఇవన్నీ స్మార్ట్ సజెషన్స్ మేడం. ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ AI. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అనే ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉందండి. మెషిన్ లెర్నింగ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ AI. నేను ఇక్కడ మెషిన్ లెర్నింగ్ నేర్పిస్తాను. మెషిన్ లెర్నింగ్ లో అసలు సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు మోడల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ మోడల్స్ ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఆ డిప్లాయ్ చేసిన మోడల్ ని రియాక్ట్ లో ఎలా యూజ్ చేసుకోవాలి, రియాక్ట్ లో యూజ్ చేసుకోవాలంటే ఈ మోడల్ కి ఒక API క్రియేట్ చేయాలి, ఆ API తీసుకెళ్లి రియాక్ట్ లో యూజ్ చేసుకోవాలి. ఇలా ఒక క్లియర్ ఫ్లో, ఎండ్ టు ఎండ్ ఫ్లో నేర్పిస్తాను. అండ్ కమింగ్ టు ద DSA అంటే మేడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. DSA అనే దానికన్నా కూడా ఆప్టిమైజ్డ్ అండ్ ఫాస్ట్ రన్ అయ్యే కోడ్ ఎలా రాయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అవును మేడం. సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఒక ప్రోగ్రామ్ రాసాం, ఆ ప్రోగ్రామ్ ఒక గంట రన్ అయ్యి ఒక చిన్న అవుట్పుట్ ఇస్తే దెర్ ఇస్ నో పాయింట్. అదే ప్రోగ్రామ్ 2 seconds లో కంప్లీట్ అయ్యి ఒక మంచి రిజల్ట్ ఇచ్చింది అనుకోండి, దెన్ ఎవ్రీ వన్ విల్ అట్రాక్ట్ విత్ దట్. అండ్ మనకి రేపొద్దున
వర్క్ ప్లేస్లో కానీ లేదా మన కంపెనీలో కానీ నువ్వు అలాంటి ఫాస్ట్గా రన్ అయ్యే కోడ్ రాస్తే మనకి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అది ఎలా రాయాలని నేర్పిస్తాను మేడం. ఇక్కడ నేను బ్లైండ్గా ఫాలో అయ్యే కొన్ని థింగ్స్, బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి, బ్రూట్ ఫోర్స్లో నువ్వు కోడ్ రాస్తే ఎలా రాస్తావు, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తావు అనేది నేర్పిస్తా. ఇక్కడ డిఎస్ఏలో కొన్ని మెయిన్ అల్గారిథమ్స్ తీసుకుని అల్గారిథమ్స్ నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి, ఆ అల్గారిథమ్స్ని ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేయాలి అనేది నేర్పిస్తాను. ఇలా మొత్తం ఈ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ కోర్స్లో కంప్లీట్గా పైథాన్ నేర్పిస్తా. నా మెయిన్ ఫోకస్ మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద పెడతా. డేటాబేస్ కంప్లీట్ గా నేర్పిస్తా MySQL. నా మెయిన్ ఫోకస్ మొత్తం డేటా అనాలిసిస్ మీద పెడతా. అండ్ కంప్లీట్ గా HTML, CSS, JavaScript, React, Django, API నేర్పిస్తా. నా కంప్లీట్ ఫోకస్ మొత్తం వెబ్ డెవలప్మెంట్ మీద పెడతా. ఏ ఇంటిగ్రేషన్ నేర్పిస్తా. నా ఫోకస్ మొత్తం ఎలా ఇంటిగ్రేట్ చేయాలి మన అప్లికేషన్ లోకి, కొన్ని ఏ టూల్స్ ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తా. అండ్ DSA నేర్పిస్తా. అక్కడ కంప్లీట్ గా ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ కోడ్ ఎలా రాయాలో నేర్పిస్తాను మేడం. ఇదంతా ఒక ఫుల్ ప్యాకేజ్ మేడం. ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ అనేది ఒక పేరు, కానీ మేము ఓన్లీ పైథాన్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మా మెయిన్ ఆబ్జెక్టివ్ మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ కి మల్టిపుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి, లైక్ నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తే పైథాన్తో జాబ్ తెచ్చుకోవచ్చు, డేటా అనాలిసిస్ వస్తే సో డేటా అనలిటిక్స్లో నువ్వు జాబ్ తెచ్చుకోవచ్చు, కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ ఉంటే నేను కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ నేర్పిస్తున్నాను కాబట్టి అది నువ్వు స్ట్రాంగ్గా నేర్చుకుంటే వెబ్ డెవలపర్గా నువ్వు వెళ్ళొచ్చు. ఈ మొత్తం కలిపి ఫుల్ స్టాక్ డెవలపర్గా నువ్వు వెళ్ళొచ్చు. ఇలా మల్టిపుల్ కెరియర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటమే నా ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కోర్స్. సో ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ కి వాళ్ళకి ఎలాగో తెలియదు కాబట్టి ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు సార్. చాలా మంది గ్రాడ్యుయేషన్ అయిపోయి మళ్ళీ జాబ్ చేసి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా రావాలి అని అనుకుంటారు. అంటే ఎక్స్పీరియన్స్ ఉంది అన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి. వాళ్ళకి ఎలా ట్రైన్ చేస్తున్నారు? ట్రూ మేడం. యాక్చువల్గా నేను ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ వర్క్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే మేడం, ఇండస్ట్రీలో మీరు ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేసినా కొన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి మేడం. ఆ కాన్సెప్ట్ చుట్టూరే తిరుగుతూ ఉంటాం. మనం వర్క్ చేస్తున్నాం అంటే కొన్ని థింగ్స్ మీద తిరుగుతూ ఉంటాం. ఆ వాస్ట్ నాలెడ్జ్ ఉండదు మేడం. వర్క్ చేసేటప్పుడు వాస్ట్ థింగ్స్ మీద ఫోకస్ పెట్టలేదు. వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ అని అప్పుడు ఆ రోజు ఇచ్చిన వర్క్ ఏంటి, లేకపోతే ఆ రోజు వచ్చిన ఇష్యూ ఏంటి, దాని మీద ఫోకస్ చేసి వెళ్తూ ఉంటాం. సో బయటకు వచ్చేసరికి కంపెనీస్ మన దగ్గర నుంచి మెనీ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. లైక్ ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలనుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డేటా అనలిటికల్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డిజైన్ చేయడం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ ఇంటిగ్రేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవన్నీ వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఉండవు మేడం. సో అంటే నా మీనింగ్, ఒక కంపెనీ మిమ్మల్ని బాహుబలి రేంజ్ లో స్క్రీన్ చేస్తుంది, లోపల వర్క్ చేయడం నార్మల్గా ఉంటుంది. కానీ మిమ్మల్ని స్క్రీన్ చేసేప్పుడు మాత్రం బాహుబలిలా ఉండాలని స్క్రీన్ చేస్తుంది. సో మీరు వర్క్ చేసే వాళ్ళైనా సరే మా కోర్సులో జాయిన్ అయితే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ మెనీ థింగ్స్. సో మీకు రేపొద్దున మల్టిపుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే, మల్టిపుల్ ఆపర్చునిటీస్ ని గ్రాబ్ చేసే నాలెడ్జ్ మీకు అందిస్తాం మేము. సో ఎవ్రీవన్ ఫ్రెషర్ అవనివ్వండి, ఆల్రెడీ వర్క్ చేసే ఎంప్లాయీ అయినా సరే వీక్యూబ్ లో జాయిన్ అయితే దే కెన్ గెట్ గుడ్ నాలెడ్జ్, దే కెన్ గెట్ గుడ్ జాబ్. ఓకే సార్, ఇంకొకటి కూడా అడగాలనుకుంటే ఇప్పుడు మార్కెట్లో ఏంటి అంటే, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, స్టూడెంట్స్కి మేము ఆపర్చునిటీస్ ఇస్తాము, జాబ్లో జాయిన్ చేస్తాము అని చెప్పేసి కొన్ని కంపెనీస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, డబ్బులు తీసుకొని పాపం వాళ్ళని మోసం చేస్తున్నారు సార్. స్టూడెంట్స్ కూడా ఎలా ఉన్నారు అని అంటే, సరే జాబ్ వస్తుంది కదా అన్న హ్యాపీనెస్లో ఎంత అడిగితే అంత ఇచ్చేయడమో, లేకపోతే ఆలోచన లేకుండా చేయడం, ఆ పనులు చేసేయడమో అవుతుంది. సో అలాంటి టైంలో మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ట్రూ మేడం. యాక్చువల్గా ఈ షుగర్ కోటెడ్ మాటలు ఎక్కువైనాయండి ఈ మధ్యన ఈ మార్కెట్లో. మళ్ళీ చెప్తానండి, వీక్యూబ్ గా నేనైనా లేకపోతే వీక్యూబ్ గా మేమైనా సరే మీకు జాబ్ ఇస్తాం అని చెప్తే నమ్మొద్దు, అది ఫేకే. ఎవరు నీకు డైరెక్ట్ గా జాబ్ ఇవ్వరండి. ఏ కంపెనీ కూడా స్కిల్స్ లేకుండా జాబ్ ఇవ్వట్లేదు. ఫస్ట్ మీరు ఒకటి గుర్తుంచుకోండి. నీకు జాబ్ రావాలంటే ఒకటే ఒక వే ఉంది. ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో, ప్రాపర్ గా జాబ్ తెచ్చుకో, అంతే. సో అలా కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో టీసీఎస్ లో ఉన్నారు, లేదా మా బాబాయ్ టీసీఎస్ లో మేనేజర్, లేదు నాకు ఎవరో డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తా అన్నారు, ఇవన్నీ ఉత్తి మాటలండి. మీ బాబాయ్ టీసీఎస్ లో మేనేజర్ అయినా కానీ ఆయన జాబ్ కాపాడుకోవడానికి ఆయన బాధలు ఆయన పడతా ఉంటాడు. సో నీకు పెట్టించగలిగితే ఆయన ఒక ఇంటర్వ్యూ పెట్టించగలడేమో కానీ, సో ఈ కెనాట్ గెట్ యూ ద జాబ్ ఫర్ యూ. ఓకేనండి. డబ్బులు ఇచ్చినా కూడా, ఒక కంపెనీ మీరు ఎవరో డబ్బులు ఇచ్చినా ఫేక్ గా నిన్ను ఒక నెల రోజులు ఏదో ఒక కంపెనీలో పెట్టి సో మేనేజ్ చేయిస్తారు. కానీ రేపొద్దు నువ్వు ఆ టీంలోకి వెళ్ళిన తర్వాత టీం కూడా నీ దగ్గర నుంచి వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ నాలెడ్జ్ లేకుండా నువ్వు సర్వే అవుదామంటే కష్టం. సో నువ్వు డబ్బులు కట్టినా లేకపోతే ఎవరు రెఫరెన్స్తో జాబ్ తెచ్చుకున్నా ఫైనల్గా నీకు కావాల్సిన నాలెడ్జ్ లేకుండా ఎవరు జాబ్ నీకు తెచ్చివ్వలేరు. సో ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. ఒక్క రూపాయి కూడా మీరు అనవసరంగా ఎవరికి ఇవ్వద్దు. ఎవరు మీకు జాబ్ తెచ్చివ్వలేరు. నీ స్కిల్స్ మాత్రమే జాబ్ తెచ్చిస్తాయి. నీకు స్కిల్స్ లేకుండా నీకు లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది, చుక్కలు కనపడతాయి లోపలికి వెళ్తాయి. సో ట్రూ, నువ్వు ఎన్ని డబ్బులు కట్టి లోపలికి వెళ్ళినా కానీ చుక్కలు కనపడతాయి. సో సబ్జెక్ట్ నేర్చుకో, జాబ్ తెచ్చుకో.